సభకి నమస్కారం. సభని అలంకరించినటువంటి పెద్దలందరికీ, సభలో ఉన్న నా సోదరీమణులందరికీ శుభాభినందనలు. అందరికీ అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి, ఉండని వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒకళ్ళకి ఉన్నారు, ఒకళ్ళకి లేరు అనే మాట లేకుండా యూనివర్సల్గా అందరికీ వయసుతో నిమిత్తం లేకుండా మా అనంతలక్ష్మి అమ్మగారితో సహా ఈయన అన్నయ్యే అండి, ఈయన తమ్ముడు అని పిలవడానికి వీలు లేదు. కాబట్టి బ్రాహ్మణ సంఘానికే పెద్దవాడిగా మేమంతా ట్రీట్ చేస్తున్నాం. కాబట్టి నేను ఎప్పుడు మా అమ్మతో ఈ మాట అంట, అమ్మ ఏమైనా కానివ్వండి, ఇంతమందికి అన్నయ్య అంటే మాకు కూడా అన్నయ్యే. అన్నయ్య అంటే అర్థం ఏంటంటే మంచి చెడును చూసేటువంటి వాడు. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం ఉన్నా మన ఇంటికి వచ్చి మనల్ని పలకరించి చక్కగా శ్రావణ మాసం అనేదే మహాలక్ష్మి స్వరూపము. అటువంటి శ్రావణ మాసంలో ఆడపిల్లలందరినీ పిలిచి పెట్టేవాళ్ళు ఎంతమంది ఇళ్లల్లో ఎంతమంది పుట్టింటి వాళ్ళు పిలుస్తున్నారో ఉంటే కనుక చెయ్యొద్దండి, లేని వాళ్ళు కూర్చోండి. అలాగే ఎవరిళ్లలోనండి ఎవరు పిలిచి భోజనాలు పెడుతున్నారు, ఎవరికి వస్త్రాలు సమర్పణ చేస్తున్నారు. ఇంకా ఈ సంవత్సరం వాళ్ళు ఇచ్చినటువంటి పుట్టింటి సార మనల్ని చీర కట్టుకుని చక్కగా ఇక్కడికి వచ్చి ఆశీర్వచనం తీసుకోమని జోగులాంబ గుడి దగ్గర నుంచి ప్రధాన అర్చకుల్ని పిలిపించడం, చక్కగా రాజమండ్రి నుంచి ఒక మహిళా శిరోమణిని పిలిపించి అవధాన ప్రక్రియ చూపించడం, మా అమ్మగారు చెప్పే మంచి మాటలు వినమని మా అమ్మని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టడం, ఇంతమందిని ఇక్కడికి పిలిచి ఒకే దగ్గర కూర్చోబెట్టడం చేసే పని ఎవరికైనా వచ్చింది అని అంటే ఒక్క మా గిరిప్రసాద్ శర్మ గారికి మాత్రమే. అంటే ఇదేదో నేను గొప్పగా ఆయనని పొగడడానికి ఏమీ స్టేజ్ మీదకి రాలేదండి. ఆయనను అసలు పొగడకూడదు కూడా, దబాయించి పని చేయించుకోవాలి మనం. ఎందుకంటే అటువంటి స్వతంత్రాన్ని, అటువంటి చనువుని, అటువంటి ప్రేమ ఆప్యాయతని ఇవ్వగలగని మనిషి ఎవరైనా ఉన్నారంటే మా తమ్ముడు గిరిప్రసాద్ శర్మనే. ఇవాళ నిన్న లేడు, పొగడద్దంటాడు. నిన్ను పొగడడానికి ఇదేం మాట్లాడడానికి కాదు. నేను ఇక్కడ ఒక చెల్లెలులాగా వచ్చి, ఒక అక్కలాగా వచ్చినందుకు నేను ఫస్ట్ ఒక కృతజ్ఞత చూపించుకున్న తర్వాత నేను ఎక్కడ పని చేస్తున్నాను, నేనేంటి అనేది వెంటనే చెప్తాను. నాకు ఒక 2 నిమిషాలు టైం ఇచ్చావు కాబట్టి. నేను TB/SSS దానికి మా గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకోబడ్డారు. గత సంవత్సరం నుంచి నేను చేస్తున్నాను. ఇక్కడ నీకంటే నేను ఎక్కువ చెప్తా. చెప్పు. TB/SSS అంటే ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి. 1 2 3 4 5 మా సభ్యులు కాబట్టి 6 7 8 10. సరే ఆగండి. అసలు TB/SSS అంటే ఏంటంటే చెప్పండి. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య. సమాఖ్య అంటే ఇన్బిల్ట్ చాలా సంఘాలను జిల్లాల వారీగా, మండలాల వారీగా ఆ సంఘాలను కలుపుకొని ఏకచక్రాధిపత్యం వహిస్తున్న తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య. దానికి ఈ మధ్య ఈ అక్కయ్య గారు పొరపాటున అక్కడెక్కడో వెళ్ళింది. ఎక్కడే? ఏ టెంపుల్ అది? చెప్పవే. మునిపల్లి శ్రీనివాసరావు గారు మా అధ్యక్షుడు. ప్రత్యంగరా దేవాలయం పోయినప్పుడు బ్రహ్మగర్జన చేశాం కదా మేము. ఈమెని ఏది రాష్ట్ర అధ్యక్షురాలు చేశారు. అది సంగతి. అయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సంఘాల్లో బండారు రాంప్రసాద్ అన్న గారు ఏదైతే నడుపుతున్నారో అది కూడా రాష్ట్రానికి సంబంధించి జిల్లాల్లో, మండలాల్లో రాష్ట్ర కరణ నియోగ సంఘం కూడా అట్లనే ఏర్పాటై ఉంది. అయితే ఈ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఏంటంటే బ్రాహ్మణులకు సంబంధించి ఏ కార్యక్రమాలైనా, ఎక్కడైనా సేవలు కానీ లేదా ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా తీసుకొని కొన్ని పరిష్కారాలు చేస్తూ ఉంటారు. కార్యక్రమాలు కాదు, సేవలు. కాబట్టి ఆ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఎట్లయితే ఉందో దానిలో భాగంగా హైదరాబాదులో కల్పవల్లి అక్కయ్య గారిని
అధ్యక్షురాలుగా పెట్టారు. అధ్యక్షురాలు గారు ఏం చెప్తారో వాళ్ళ కాన్సెప్ట్ చెప్పాలి. ఇప్పుడు తమ్ముడు గారు చెప్పారు DV++ అంటే ఏమిటో, దాని అధ్యక్షురాలు ఏం చేస్తారో అని అడిగారు. అక్కడ మేము చేసేటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఉంటాయి. దానిలో ముఖ్యంగా ధార్మిక కార్యక్రమాలని చేపడుతూ ఉంటాం. దానిలో భాగంగా మేము బ్రహ్మగర్జనలో 1000 మంది పైన ఉండేటువంటి మహిళలందరితోటి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణలు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొన్న 3 నెలల క్రితం కొత్తపేటలో ఒక హోటల్లో చేయడం జరిగింది మా సమాఖ్య తరఫు నుంచి. అప్పుడే మేము కొత్తగా ఎన్నుకోబడ్డ మా ఈసీ మెంబర్సు మేము అందరం కలిసి రాష్ట్ర కార్యవర్గాన్ని అందరినీ పిలిచి మనం చేయడం జరిగింది. సెప్టెంబర్ 1వ తారీఖు ఒక ధార్మిక కార్యక్రమం చేయడానికి ముందరికి వచ్చాం మేము. కుక్కట్పల్లిలో నేను అందరికీ సుమవనం అన్నయ్య గారి పర్మిషన్ తోటి ఫ్లయర్ దానిలో పెడతాను. అక్కడ లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామం, సౌందర్యలహరి పారాయణం ఈ 3 చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 1వ తారీఖు కూకట్పల్లిలో జరుగుతుంది. వాళ్ళు అక్కడ సంఘం వాళ్ళు అక్కడికి రమ్మన్నారు కాబట్టి అక్కడ మేము వెన్యూ చూస్తున్నాం. ఇవాళ డిసైడ్ అవుతుంది. డిసైడ్ అవ్వంగానే నేను మొత్తం డీటెయిల్స్ తోటి సుమవనంలోను మిగతా వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెడతాను. కాబట్టి అందరూ అక్కడికి వచ్చి తప్పకుండా పారాయణ చేసి ఎంతమంది రాగలిగితే అంతమంది, అధికం అధికస్య ఫలం, ఎంతమంది వస్తే అంతమంది పారాయణం చేసుకుంటే శ్రావణ మాసం చివరి రోజు అవుతుంది. ఎందుకంటే ముందరంతా ఎవరిళ్లల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కాబట్టి మేము చివరి రోజు పెట్టాం. అందరూ అక్కడికి వచ్చి పారాయణ చేసి చక్కగా భోజనాలను చేసుకుని వెళ్ళండి. రెండవది ఏంటి అని అంటే సేవా కార్యక్రమాలు చేయడంలో జాబ్ మేళా ఒకటి పెట్టడానికి సెప్టెంబర్ నెల కానీ అక్టోబర్లో కానీ ఒక డేట్ వస్తుంది. ఆ తర్వాత సోషల్ యాక్టివిటీస్, ఏవైనా మెడికల్ క్యాంప్స్ అంటే ఆరోగ్యానికి సంబంధించినవి, అంటే అక్కడ ఓన్లీ మేల్ అని కానీ ఓన్లీ ఫీమేల్ అని కాదు, అందరికీ జనరల్ పబ్లిక్కి కూడా మేము ఆహ్వానం చేస్తున్నాం. అందరికీ ఆరోగ్యంగా ఉండాలని, విద్యా వైద్య సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా లేవా, ఎవరికి ఏదైనా ఇబ్బంది కలిగినా కష్టం వచ్చినా వాళ్ళకి మేమున్నాము అండగా అని చెప్పడానికే ఈ DV++ సేవా కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం అంతటా ఉంటాయి. అలాగే మూడో విషయం ఏమిటి అంటే ఎవరైనా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల వారు ఎవరైనా ఉంటే మా దగ్గర అర్జీ పెట్టుకున్నట్టయితే వాళ్ళకు కూడా సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. అలాగే మనకేంటి అని అంటే ఇంకా కార్యక్రమాలు అనేక ఉన్నాయి. మీరందరూ ఒక్కసారి మేము ఈసారి ప్రోగ్రాం పెట్టినప్పుడు మీరు వస్తే అక్కడ ఏమేం జరుగుతాయో మీకు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం అంతటా ఉన్నాయి కాబట్టి అందరూ చక్కగా పాల్గొని మీరందరూ కూడా మాతో సేవా సహకారాలు తీసుకునేటట్టుగా ఉండి, ఇలాంటి సంస్థలలో క్రమశిక్షణ అలవాటు అయ్యి ఉంటుంది కాబట్టి అక్కడ మరింతగా ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి నన్ను అక్కడికి ఎందుకు రమ్మన్నారు అంటే మేము ఇక్కడ చేసే కార్యక్రమాలు, రెండవది ఏంటంటే సోషల్ యాక్టివిస్ట్గా నేను పనిచేస్తూ ఉంటాను కాబట్టి నలుగురిలోకి వెళ్ళి మాట్లాడగల సమర్థత ఉన్నది, సేవ చేయగల సమర్థత ఉన్నది అని చెప్పి వాళ్ళు నన్ను నియమించడం జరిగింది. దాని మూలంగా నేను ఇవాళ అధ్యక్షురాలుగా ఇక్కడికి వచ్చి మన సుమవనంలో మన ఇంటి అమ్మాయిగా వచ్చి మాట్లాడడానికి ముందరికి వచ్చాను. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా గిరిప్రసాద్ గారికి మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలను తెలుపుతున్నాను.